సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు చేయడంతో పాటు ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త పుల్లింగ్ గ్రామాల రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయాలు రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు చేయడంతో పాటు ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త పుల్లింగ్ గ్రామాల రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే కీలక అంశంపై ఈ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయాలు రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో రాజధాని ఎజెండాగానే ఎక్కువగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. అయితే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాజధానికి వెళ్లేటువంటి సమయంలో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అదేవిధంగా రాజధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మొన్న కొంతమంది రాజధాని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజధాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, ఇవ్వబోతున్నటువంటి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా కల్పించే విధంగా రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి పక్క యాక్షన్ ప్లాన్ కి సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతూ ఉన్నారు. దాంతో పాటు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి కౌలు గాని, అదేవిధంగా రాజధాని గ్రామాల్లో గ్రామ కంటాల్లో భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రెంట్ ఎలివెన్స్ కి సంబంధించి కానీ ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరో పక్క ఏదైతే రాజధాని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పూర్తిగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల వల్ల రాజధాని మొత్తం మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. రాజధానిలో మొదటి విడత పూలింగ్ కి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రెండో విడత పూలింగ్ కూడా అదే పరిస్థితుంది. కానీ కొంతమంది రైతులు మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి విమర్శలు చేయటం, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రాజధాని గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలి, రాజధానిలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా అభివృద్ధి చేయాలనే దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఈరోజు చర్చించబోతున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేందుకు కూడా, ఈ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు కూడా. ఈ విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇక్కడ కంపెనీలు వచ్చి గ్రౌండ్ అవ్వాలంటే వాళ్ళకి భూములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని బెనిఫిట్స్ విషయంలో కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకోవాలి. వాటన్నిటి మీద కూడా దీని మీద చర్చించబోతున్నారు. ఇప్పటికే ఎస్ఐపిబి సమావేశం కూడా జరిగింది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించినటువంటి వాటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో పెట్టి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేయబోతూ ఉంది. దాంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసే విధంగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఈ రోజు కేబినెట్ లో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకొని వాటికి సంబంధించి ఈ రోజు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.